హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విహా స్మార్ట్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ శరీర వేడిని నిమిషాల్లో తగ్గించే బార్లీ జావని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ఇది సమ్మర్లోనే కాదండి, రెగ్యులర్గా తీసుకున్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు బార్లీ గింజలు వేయించుకోవాలి. వీటిని ఒక 5-6 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసి బార్లీ గింజల్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లారే వరకు మనము ఒక బౌల్లో 2 టీ స్పూన్ల సబ్జా గింజల్ని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వీటిని నాననిద్దాం. ఇప్పుడు చల్లారిన తర్వాత బార్లీ గింజల్ని మనము పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇది మరి పూర్తిగా మెత్తని పౌడర్ లాగా చేసుకోకుండా కొంచెం బరకుగానే చేసుకోవాలి. అప్పుడే బార్లీ జావ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బార్లీ జావ కోసం 4 టీ స్పూన్ల పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 1/2 కప్ వాటర్ తీసుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూ కలుపుతూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ వేసేస్తే ఉండలు కట్టేసి కలపడం కష్టం అవుతుంది, అందుకే కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. అందులోనే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న బార్లీ పౌడర్ ఉంది కదా, దాన్ని కలుపుతూ ఇందులో వేసేసుకోవాలి. ఇది అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి, లేకపోతే తొందరగా అడుగు పట్టేస్తుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. బార్లీ జావ చేసుకోవాలంటే దానికి నాననివ్వాలి, అలాగే ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత మనం వాటర్ మాత్రమే తీసుకొని బార్లీని పడేస్తాము. అలా కాకుండా ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా అయిపోతుందండి బార్లీ జావ చేసుకోవడము. ఇలా దీనిని కలుపుతూ చల్లారనివ్వాలండి. ఇది చల్లారడానికి చాలా సమయం పడుతుంది, అందుకే ఇలా కలపడం వల్ల కొంచెం త్వరగానే చల్లారుతుంది. ఇలా చల్లారిన తర్వాత ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత ఇందులో వేయించిన జీలకర్ర పొడి ఒక 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఈ బార్లీ జావని ఇలాగైనా తాగేసేయచ్చండి, చాలా బాగుంటుంది. లేదంటే సమ్మర్ కదా, ఇందులో కొంచెం చిక్కటి మజ్జిగ వేసుకోవాలండి. ఒక 1/2 కప్ మజ్జిగ వేసుకొని ఇలా కూడా మనం తాగేసేయచ్చు. సమ్మర్ కదా, మజ్జిగ వేసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. ఇందులోనే కొంచెం మీకు ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ సమ్మర్లో ఇలాంటి హెల్తీ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించేస్తుంది. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తాగుతారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.